జై గణేష. గణేష్ ప్రసాదానికి అయితే ఈరోజు లడ్డు చేసుకుందామని శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఒక గంట సేపు శనగపప్పులో వాటర్ లేకుండా మంచిగా ఆరబెట్టుకొని ఇలా గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ చేసుకున్నాక చిన్న చిన్న గ్యారెల్లాగా చేసుకొని ఆయిల్ గోరువెచ్చగా మంచిగా స్లో ఫ్లేమ్లో వేడయ్యాక చిన్న చిన్న గ్యారెల్ని మంచిగా బ్రౌన్ కలర్లో లోపల పిండి ఉడికేలాగా వేయించుకోవాలి. ఆ వేయించుకున్న వాటిని మెత్తగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి. చల్లార్చాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రవ్వలాగా అలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని తీసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలండి. నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, ఇలా వేయించుకుంటున్నాను. అలాగే కిస్మిస్ కూడా రెండు కలిపి వేయించుకొని అదే నెయ్యిలో ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు చక్కెర తీసుకున్నాను. ఆ చక్కెర ఇలా స్లోగా కలుపుతూ పానకం అయితే చేసుకోవాలండి. తీగ పాకం ఇలా చూసుకున్నప్పుడు తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. ఇలాగా కొంచెం తీగ పాకం వచ్చిందంటే లడ్డు బాగా వస్తుంది. అందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా పొంగు వస్తే బాగుంటుందండి. అందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి, మీ ఇష్టం. రెడ్ అయితే రెడ్, ఆరెంజ్ వేసుకోవాలండి. అందులో అలాగే ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలండి. స్లో ఫ్లేమ్లో దగ్గరగా లడ్డు కడితే వచ్చేలాగా స్లోగా ఉడకనివ్వాలి. పిండి కూడా అప్పుడు మంచిగా కరెక్ట్గా ఉంటుంది. ఇలా మంచిగా స్లోగా కలుపుకోవాలి, మాడనివ్వకూడదు. స్లోగా మాడనివ్వకుండా మంచిగా మాడితే స్మెల్ వస్తుంది కదా. అయితే ఇప్పుడు ఆ పిండిని చల్లార్చుకోవాలండి. అలాగే ఇందులో ఇలాచి కిస్మిస్లు అన్నీ కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అయింది కదండి. వీటిపైన కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కొంచెం చెయ్యి కూడా నెయ్యి రాసుకొని ఇలా ఉండలుగా ముద్దలు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలండి. అన్నీ సమానంగా ఇలా లడ్డూలు కడుతూ మా పాప లడ్డూలు చేస్తుంది, నేనైతే రౌండ్గా చేస్తున్నాను. ఇలా అన్ని లడ్డూలు అయితే చేసామండి. ఫైనల్గా లడ్డు ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.